భువనగిరిలో రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ బీజేపీలో ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ లాగే మేం మాటలు చెప్పి ఊరుకోమని ఇచ్చిన ప్రతి హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలు ఓడించిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా ఓడించాలని చెప్పారు. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారంటూ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని మాజీ మంత్రి కేసీఆర్ అంటున్నారని, కాంగ్రెస్ జోలికి వస్తే రేవంత్ రెడ్డి జోలికి వస్తే పండబెట్టి తొక్కుతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు వెంకటరెడ్డి. ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. మనకు పోటీ లేదు లెక్క ప్రకారం. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేస్తున్నా అది నామమాత్రం పోటీనే. బీఆర్ఎస్ కేస్తే బీజేపీ కేసినట్టే లెక్క ఓటు అది. అందుకనే బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు మనకు పోటీ. అట్లని మీరు ఇంట్లో కూర్చోవద్దు. 24 రోజులు ఎండలో మేము ఎట్లా కష్టపడుతున్నామో మీరు కష్టపడాలి. ఈ రెండు పార్టీలను బొంద పెడదామా? బొంద పెట్టాలంటే ఏం చేయాలి మనం? 24 రోజులు ఎండనక వారనక ఇట్లా కష్టపడి తిరిగి 5 సంవత్సరాలు ఇంకా దాదాపు మనం వచ్చి 4 నెలలు కూడా కాలే. గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కూడా కాలే. ఇవాళ అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ. మీరు బస్సులలో ఎవరైనా ఇక్కడ తీసుకున్నారు అక్క చెల్లెలు మీరే చెప్పాలి. మొన్న మీ అందరికి కూడా జీరో బిల్ వచ్చినాయా లేదా? బిల్ వచ్చిందా? కరెంట్ బిల్ ఊళ్ళల్లో కరెంట్ బిల్ వచ్చిందా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుగ వినబడాలి. కరెంట్ బిల్ రాలే కదా. బస్సులు టికెట్ తీసుకుంటలేరు కదా. గ్యాస్ సిలిండర్ 500కే వస్తున్నాయి కదా. ఏం చేయాలి ఈ బక్కనా కొడుకని చెప్పండి మీరు. ఇప్పుడు 3 నెలలకే ఇన్ని పనులు చేసావు. 10 ఏళ్లలో మా భువనగిరి టౌన్ ఎంట్రన్స్ లో అంబేద్కర్ భవన్ మిగిలిపోతే నేను ఎంపీ అయిన తర్వాత 50 లక్షలకి మా జహాంగీర్ జట ఇక్కడ దళిత నాయకులు చెప్తే దాన్ని పూర్తి చేయించిన నీ ముఖానికి భువనగిరికి ఎప్పుడన్నా వచ్చినావా నువ్వు? భువనగిరిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఆగిపోతే పార్లమెంట్ లో కొట్లాడి గవర్నమెంట్ వచ్చిన 4 రోజులకెళ్ళి ఆయన కొడుకు మొదలు పెట్టాడు ఈ గవర్నమెంట్ ఉండదని. అప్పుడు అనుకున్నా సరే ఆ బచ్చగాడు పోతే పోయి వానికి ఏం తెలియదులే కేటీఆర్ గారికి. ఇవాళ నిన్నమ్మన కట్టబెట్టుకుని ఒక ఆయన లేచి ముసలాయన సంవత్సరంలో దింపేస్తాం ఈ గవర్నమెంట్ ఉండదు. 104 మంది ఉంటే మమ్మల్ని దింపుతారు. అరే నువ్వంటే చేతగాని కానీ దింపుదానికి చూసి మోడీ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ హైటెన్షన్ వైరు. ఇక్కడ ఉన్నది ఎవరు? బండ సామారం పోయి సబ్ స్టేషన్ లో నీ బండారం బయట పెట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్ దింపుతావా? దింపితే నీ ఆఫీస్ గురించి చెప్పిన ఆ రోజు ఆయన కట్టపట్టుకొని తిరిగే ముసలాయన అన్న రోజే చెప్పిన నల్గొండలో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళొకసారి దింపుతా అంటే రాత్రి నీ టీ ఆఫీసుని పునాదులతో సహా లేపేస్తా అని చెప్పిన. మళ్ళా కూడా చెప్తున్నా.